నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మన పార్ట్నర్ గెడ్డం రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్. నేను ఈరోజు కలకత్తాలో ఉన్నాను. 24వ తారీఖు సార్, మంగళవారము, డిసెంబర్ 2024. నేను కలకత్తాలో ఉన్నాను సార్. టైం ఇక్కడ 3:15 అయింది. ఈరోజు మీ ముందుకు ఒక మంచి కార్ తీసుకొచ్చాను. 2016 ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ సార్. విఎంటి సన్ రూఫ్ తర్వాత నెక్స్ట్ ఇదే సార్. సన్ రూఫ్ ఒకటే తేడా, మిగతావన్నీ సేమ్ టు సేమ్ ఫీచర్స్. తక్కువ తిరిగింది, క్వాలిటీ కార్ సార్. ఫస్ట్ క్లాస్ కార్ అయితే డ్రైవ్ చేశాను, టెస్ట్ డ్రైవ్ చేశాను. ఇటు 3 అటు 3 ఒక 6 కిలోమీటర్లు చాలా స్పీడ్గా నడిపాను. కార్ అయితే చాలా బాగుంది. 98% ఒరిజినల్ పెయింట్ సార్. మీకు ఇక్కడ కొద్దిగా టచ్అప్ చేశారు, తర్వాత మీకు ఆ కార్నర్ కొద్దిగా టచ్అప్ అయింది. చిన్న చిన్న టచ్అప్లు అవుతాయి బంపర్కి. బాడీ టోటల్ ఒరిజినల్ సార్. సింగిల్ ఓనరు. ఇన్సూరెన్స్ కూడా మీకు మొన్న 18వ తారీఖున డిసెంబర్ 18న ఇన్సూరెన్స్ అప్డేట్ చేశారు. 25th డిసెంబర్ 18th వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడ్, పొల్యూషన్ వ్యాలిడ్. దీని మీద ఎటువంటి లోను లేదు, హైపోటికేట్ కూడా ఏం లేదు సార్. చాలా క్లియర్. అన్ని గ్లాసులు ఒరిజినల్, బానెట్ ఒరిజినల్, డిక్కీ వర్క్ కూడా మొత్తం ఒరిజినల్ సార్. ఏ పార్ట్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు. మంచి బడ్జెట్లో మీకు ఈ కార్ ఉంటుంది. దీనికి ట్యాక్స్ అప్రాక్సిమేట్గా 80 to 1 lakh మీరు లెక్కేసుకోండి అప్రాక్సిమేట్లీగా. ఈ కార్ అయితే నెంబర్ 1 సార్. క్వాలిటీ ఉంది. 51,000 తిరిగింది. దీని ప్రైస్ లాస్ట్లో చెప్తాను, మీరు కార్ అంతా చూడండి, లేదా ముందే చెప్పేస్తాను. 3,75,000 సార్ దీని ప్రైస్. 3,75,000. ఎందుకంటే వీడియో పూర్తిగా చూడకుండా కామెంట్లో ప్రైస్ అడుగుతున్నారని ముందు చెప్పేస్తున్నాను. ఏమైంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చూడండి సార్. మీకు ఓకే, ఒకసారి వీడియో అంతా చూపిస్తాను. ఫ్రంట్ ప్రొఫైల్ సార్, విత్ షోరూమ్ ట్రాక్ సార్. ఫాగ్ ల్యాంప్స్, హెడ్ లైట్స్ నీట్గా ఉన్నాయి, అన్ని వర్కింగ్ కండిషను. రైట్ సైడ్ ప్రొఫైల్ చూడండి, చాలా స్ట్రాంగ్ అలాయ్ వీల్, సిల్వర్ కలర్ సార్. టైర్స్ అయితే మీకు 80% కంటే ఎక్కువ ఉన్నాయి టైర్స్. 80% టైర్స్ ఉన్నాయి. 2024లో వేసిన టైర్ ఇది. ఇక్కడ కొద్దిగా పెయింట్ సరిగ్గా వేయక పొక్కింది, లేదంటే ఇక్కడ వాతావరణాన్ని బట్టి ఏమైందంటే ఇది ఎండలో పెట్టకపోవడం వల్ల డ్రై అవ్వలేదు, పొక్కింది. ఇక్కడ టచ్అప్ కొద్దిగా అలా వేసారు పైన. సీట్స్ చాలా నీట్గా ఉన్నాయి సార్. ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు. సీట్స్ అన్ని కూడా నీట్గా ఉన్నాయి. సెమీ లెదర్ ఒరిజినల్, చాలా క్వాలిటీ సీట్లు సార్. ఆర్మ్ రెస్ట్ కూడా ఉంది. ఎంత మీకు లోపల ఎంట్రీ తర్వాత చూపిస్తాను. డోర్ ప్యాడ్స్ నీట్గా ఉంది, ఎక్కడ డ్యామేజ్ లేదు. డోర్ అంతా ఒరిజినల్ పంచింగ్ సార్. ఎక్కడ ఎటువంటి డెంటింగ్ కానీ ఏమి హిట్టింగ్ కానీ ఏం లేదు, అంతా ఒరిజినల్ సార్. ఏ పిల్లర్ ఒరిజినల్ రోబో పంచింగ్, 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్. బ్రాకెట్స్ ఒరిజినల్ సార్. ఎక్కడ కూడా ఎటువంటి ఓపెన్ చేయలేదు. బ్లర్ వస్తుంది కొద్దిగా. ఫ్రంట్ గ్లాస్ చెక్ చేశాను సార్, ఒరిజినల్ గ్లాసు. బ్యాక్ డోర్ రైట్ గ్లాస్ ఒరిజినల్, థర్డ్ పిల్లర్ గ్లాస్ ఒరిజినల్. సీట్లు చాలా కాస్ట్లీ సీట్లు సార్ ఇవి, చాలా లగ్జరీగా ఉంది. ఇక్కడ ఫ్లోర్ మ్యాట్ ఒకటే ఇరు, అది ఒక్కటే మనకి, వేరే పెట్టుబడి ఏముండదు మనం ఇచ్చిన కార్లకి. పిల్లర్ పంచింగ్, రోబో పంచింగ్ ఒరిజినల్ సార్. రియర్ ఏసీ చాలా చిల్లుగా వస్తుంది సార్. వెనకాల టైర్ కూడా మీకు సీల్ టైర్లే సార్. అన్ని కొత్త టైర్లే. టైర్లు ఏం కూడా 10,000 తిరిగి ఉంటాయి. టైర్లు వేసిన తర్వాత టైర్స్ అన్ని బాగున్నాయి. వెనకాల వ్యూ చూడండి, బ్యాక్ ప్రొఫైల్. ఐవిటెక్ పెట్రోల్ ఇంజిన్ సార్ ఇది. డిక్కీ
చాలా స్పేస్ ఉంటుంది. ఫ్రేమ్ అంతా ఒరిజినల్ సార్, ఫ్రేమ్ అంతా ఒరిజినల్. డిక్కీ ఎక్కడ కూడా దేనికి తగిలించడం కానీ యాక్సిడెంటల్ కానీ ఏమి పడడం కానీ డ్యామేజ్ ఏమి లేదు సార్, అంతా ఒరిజినల్. స్టెప్ను కూడా చాలా బాగుంది సార్. డిక్కీ చాలా నీట్గా అంటే చాలా నీట్గా ఉంది. స్టెప్ను కూడా మీకు 50% కంటే స్టెప్ను ఎక్కువ ఉంది. బ్యాక్ ప్రొఫైల్ చూడండి. అండర్ బాడీ చెక్ చేసుకోండి సార్. బ్యాక్ గ్లాస్ ఒరిజినల్ సార్. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూడండి. టైర్స్ అయితే 80% టైర్స్ ఉన్నాయి సార్. టైర్స్ అయితే ఎటువంటి బెంగ లేదు. ఇక్కడ ఏదో సైడ్ గోడకో రాయికో ఏదో తగులుతూ చిన్న గీతలు పడ్డాయి ఎలా వీలు. టైర్స్ అయితే చాలా బాగున్నాయి సార్. ఇవి 80% కంటే ఎక్కువ టైర్లు ఉన్నాయి. టైర్ విషయంలో ఏవో ఎటువంటి టెన్షన్ లేదు. డోర్ ప్యాడ్స్ అన్ని నీట్గా ఉన్నాయి. డోర్ అంతా కూడా చాలా నీట్గా ఉంది సార్. పంచింగ్ సార్, రోబో పంచింగ్. డోర్స్ అన్ని ఒరిజినల్ సార్. క్రోమ్ హ్యాండిల్స్ వస్తాయి కంపెనీ నుంచి. ఫ్రంట్ లెఫ్ట్ డోర్ చాలా నీట్గా ఉంది. సార్ విన్ నెంబర్, ఇంజిన్ నెంబర్ చూడండి. డోర్స్ అన్ని ఒరిజినల్. మనమే ఫస్ట్ తీసాం, ఇప్పుడు వరకు ఎవరు ఓపెన్ చేయలేదు. సేఫ్టీ పరంగా లెఫ్ట్ కో పాసింజర్ ఒక ఎయిర్ బ్యాగ్, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ సార్. సీట్లు చాలా కాస్ట్లీ సీట్లు, చాలా బాగున్నాయి సార్, చాలా నీట్గా ఉన్నాయి. హోండా సిటీలో పెడుతున్నారు సార్, ఇంకేం దొరకట్లేదని మొన్న ఎవరో కామెంట్ చేశారు. ఇక్కడ హోండా సిటీలు ఎక్కువ సార్, అందువల్ల అమ్మకానికి కూడా వస్తుంటాయి. కాబట్టి మీకు హోండా సిటీలు అయితే ఇంకా హ్యాపీ, ఎటువంటి టెన్షన్ ఉండదనే ఉద్దేశంతో కూడా నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే దీని మెయింటెనెన్స్ ఎక్కువ అనుకుంటారు కానీ ఎక్కువ ఏం కాదు సార్. జోకర్ ఒరిజినల్ సార్. టైర్ ఇది కూడా మీకు 70% అబౌవ్ టైర్ ఉంది. ఇండికేటర్ సార్, చిన్న చిన్న స్క్రాచెస్ ఆపోజిట్లో ఎవరో ఒకరు తగిలించడం బైకులు. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ సార్. 2015 మ్యానుఫ్యాక్చరింగ్, 16 ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ సార్. చూశారు కదా, ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను. సార్ రీడింగ్ చూడండి సార్, 81,600 తిరిగింది. ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ సార్. క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది సార్, దీనికి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది. ఆటోమేటిక్ ఫోల్డింగ్ ఇది. అన్ని వర్కింగ్. ఈ కనెక్టింగ్ అన్నీ కూడా ఫోన్ కనెక్టింగ్ ఉంటుంది. మీకు వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి, క్రూజ్ కంట్రోల్, సెట్ రీసెట్ ఇవన్నీ ఉంటాయి. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది సార్, చాలా స్మూత్గా ఉంటుంది. పెట్రోల్ వెహికల్, గేర్ షిఫ్ట్ బాగుంది. డ్రైవ్ చేశాను సార్, చాలా బాగుంది కారు. మాన్యువల్ బుక్ కూడా అలాగే ఉన్నాయి, బిల్లులు ఉన్నాయి.
ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ సార్. సార్ బానెట్ ఒరిజినల్, ఎక్కడ కూడా ఎటువంటి హిట్టింగ్లు కానీ డెంటింగ్స్ కానీ ఏం లేవు. పంచింగ్ అలాగే ఉంది, రోబో పంచింగ్. అక్కడ కూడా ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, అసలు ఎటువంటి గుల్ల సౌండ్లు అలాంటిది ఏం లేవు. రైట్ సైడ్ యాప్రాన్ ఒరిజినల్ అలాగే ఉంది సార్, ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బ్ లేదు. ఏబిఎస్ అలాగే ఉంది. మౌంటింగ్ బెడ్ అసలు మీకు ఎక్కడ కూడా ఎటువంటి వైబ్రేషన్ లేదు. ఇంజిన్ చాలా స్మూత్గా ఉంది, ఇంజిన్ ఆయిల్ కూడా బాగుంది. ఫ్రేమ్ అంతా కూడా చాలా నీట్గా ఉంది సార్. కానీ నీట్గా అంటే డస్ట్తో ఉంది ఎక్కువగా, అసలు సర్వీసింగ్ ఏం చేయలేదు. ఓనర్ కమ్ డ్రైవర్ ఆయనే, అందువల్ల ఇదేం క్లీన్ చేయడానికి ఎవరు లేక అలా ఉంది. చాలా అంటే చాలా ఒరిజినాలిటీ సార్, ఒరిజినల్ కారు. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ చూడండి, పేస్టింగ్ అలాగే ఉంది. బ్యాటరీ కండిషన్ అయితే బాగుంది, మరి నేను ఆన్ చేసేటప్పటికి ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. కారు ఇంజిన్ చాలా నీట్గా ఉంది సార్, అసలు సౌండ్ లెస్, చాలా క్వాలిటీ ఉంది ఇంజిన్. సస్పెన్స్ బాగుంది, గేర్ బాక్స్ బాగుంది. నా వంతుగా నేను చాలా చాలా ప్రయత్నం చేసి, చాలా టెస్ట్ డ్రైవ్ చేసి, స్పీడ్ బ్రేకర్స్ 60-70 స్పీడ్లో స్పీడ్ బ్రేకర్స్ ఎక్కించి అంతగా నేను టెస్ట్ చేస్తున్నాను సార్. అండర్ బాడీ అంతా చెక్ చేశాను. ఓకే సార్, క్వాలిటీ చూశారు కదా. 3,75,000 ఫైనల్ ప్రైస్ సార్. ఎన్ఓసి మీరు పెట్టుకోండి అన్నారు, ఆ ఎన్ఓసి దగ్గర అటు ఇటులో జాగ్రత్తగా ఎలాగోలాగా మాట్లాడచ్చు. ఓకే సార్, 15,000 కమిషను, 15,000 ట్రాన్స్పోర్ట్. ఎవరికైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి సార్. ఓకే సార్, బహుశా ఈ 1, 2 పెడతాను. ఇంకా రేపటి నుంచి ఏమి కొత్తగా పెట్టి ఏముండవు సార్. మిమ్మల్ని ఈ నెల అంతా కూడా మమ్మల్ని ఆదరించారు. మేము మరి మా వాళ్ళు ఏమైనా పొరపాట్లు అయితే సారీ సార్. మంచి వెహికల్సే మీకు ఇచ్చామను అనుకుంటున్నాం. ఎన్ఓసి కూడా ఒక్కొక్కసారి ఎన్ఓసి 15 రోజుల్లో వచ్చేస్తుంది, ఒకసారి 45 రోజులు 50 రోజులు కూడా పడుతుంది. దానికంటూ మీరు కొద్దిగా ఓపిక బట్టి ఉండండి సార్. 100కి 100% పేపర్ వర్క్ నేను ఖచ్చితంగా చేస్తాను. ఒకవేళ మీకు అక్కడ ఏదన్నా పేపర్ వర్క్ ఏమైనా మీకు అవసరం ఉంటే, నీడ్ ఉంటే నాకు ఫోన్ చేయండి. ఏం కావాలో అడగండి, నేను ఇవ్వడానికి ఇక్కడ సాయశక్తులు ప్రయత్నం చేయడం కదా మీకు ఇవ్వాలి. అది నా బాధ్యత కాబట్టి నేను ఒక బాధ్యతగానే చేస్తున్నాను. ఎన్ఓసి విషయంలో కంగారు పడద్దు. ఎవ్వరూ ఫోన్ చేయట్లేదండి, ఎందుకంటే ఇచ్చేస్తున్నాను, ఇచ్చినవి మన గ్రూప్లో పెడుతున్నాను కాబట్టి ఎవరో ఫోన్ చేసి నన్ను ఏమీ ఇబ్బంది పెట్టట్లేదు. థ్యాంక్ యూ సార్ మీ అందరికీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ సబ్స్క్రైబ్ చేయండి సార్. మీరు నాకు సపోర్ట్ చేయండి. నేను కోరుకునేది సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, అంతే సార్. నేను ఇంకేం కోరుకుంటున్నాను, మీరు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎవరైనా గ్రూప్లో లేకపోతే మీరు ప్లీజ్ గ్రూప్లో హాయ్ మెసేజ్ పెట్టండి. గ్రూప్ లింక్ పంపిస్తాం, వాట్సాప్లో ఉండండి. మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే లెఫ్ట్ అయిపోండి, మీ చేతిలోని పని. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. 2016 ఫిబ్రవరి రిజిస్ట్రేషన్, 51,000 తిరిగింది. పెట్రోల్ ఇంజన్, విఎంటీ, క్రూజ్ కంట్రోల్, ఏబిఎస్, ఈబిడి, సెంట్రల్ లాకింగ్, చిల్డ్ ఏసీ, ఫాగ్ ల్యాంప్స్, మీకు అలైవిల్స్ అన్ని ఫీచర్స్ ఉంటాయి సార్. ఒక సన్ రూఫ్ తప్ప 51,000 తిరిగింది. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి.